క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఇతర ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యములను మన యొక్క విశ్వాస జీవితంలో భద్రపరుచుకొని బలపరుచుకొని పరిశుద్ధతలోనికి, అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించి నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనం పయనమవ్వాలని ఆత్మదేవుడు మనతో ఈ దినమున మాట్లాడుచున్నారు. ఒక విశ్వాసికి అనగా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తికి, అనగా క్రైస్తవునికి, అనగా దేవుని యందు రక్షణార్థమైన జ్ఞానము పొందిన వ్యక్తికి దేవుని యొక్క క్రియల విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధి విషయంలో కానీ, దేవుని యొక్క ఆత్మీయతను చూచే విషయంలో కానీ తనకున్నటువంటి భావోద్రేకాలలో సంతోషము అనే స్థితిని కలిగే జీవన క్రమాన్ని మనము కలిగి ఉండాలి. నీ ఎక్స్ప్రెషన్స్, నువ్వు అనేక రీతిలో సంతోషిస్తావు ఈ లోకములో. ఆ సంతోషము, ఆనందము నీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి, మనసులో ఉన్నటువంటి క్రియను బట్టి, మనసులో ఉన్నటువంటి ఆశను బట్టి ఆ సంతోషము నీకుంటుంది. అయితే ఇప్పుడు దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, విశ్వాసకి నా ఎడల, నా క్రియల ఎడల సంతోషము ఏ రీతిగా ఉన్నది అని దేవుడి దినాన్ని మనతో అడుగుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు మనకి ఈ దినాన్ని మాట్లాడిన మాటని ఈ రీతిగా చూస్తున్నాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము. ప్రతి విశ్వాసి గమనించాలి, మన యొక్క జీవన క్రమంలో దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆయన సన్నిధిలో ఉత్సాహముతో కూడినటువంటి, ఆనందముతో కూడిన, సంతోషముతో కూడిన, ఆత్మతో కూడిన హృదయములు, శరీరములు నీకుండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క స్థితి దేవుని సన్నిధిలో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహంతో కూడిన స్థితిని నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క మాట చూడండి, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఆయన మనకు దుర్గము, మనకు ఆయన నిత్య జీవమును ఇచ్చిన దేవుడు, ఆయన రక్షణ ఇచ్చారు కాబట్టి సంతోషగానము చేయాలి. అది నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. సంతోషగానము, సంతోషము, ఉత్సాహ ధ్వని, ఈ మూడు
నీవు దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యంలో జీవిస్తున్నప్పుడు నీవు అనుభవిస్తున్నావా? దేవుని యొక్క క్రియలు చూచినప్పుడు నీవు సంతోషంగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఉత్సాహధ్వని సంతోషంతో కూడిన గానము చేయించున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. యోబు భక్తుడు ఒక మాటని తెలియచేస్తున్నాడు. 38వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యోబు భక్తుడు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ద్వైజనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ యొక్క మూలరాతిని, ఈ యొక్క సృష్టికి మూలరాతిని వేసినప్పుడు పరిశుద్ధాత్మ వశుడై యోబు భక్తుడు చూసి మనకు చెప్తున్నాడు. అనగా దేవుని క్రియ, ఏ క్రియ అయితే జరుగుతుందో, ఏ క్రియనైతే నీవు ఆస్వాదిస్తున్నావో ఆ క్రియలు నీవు ఉత్సాహంగా ఉంటున్నావా, సంతోషముగా ఉంటున్నావా అని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. నీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? ఈ లోక మర్యాదల చొప్పునే ఉంటుందా, లేక దేవుని సన్నిధిలో ఆత్మీయతతో కూడిన ఆశీర్వదకరమైన జీవితం ఉంటుందా అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దేవుని క్రియలు చేసినప్పుడు ఆ యొక్క దేవదూతలు ఉదయ నక్షత్రములు ఏ రీతిగానైతే ఉత్సాహధ్వని జయధ్వనులు చేశాయో, నీవు సంఘములో, నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అలాంటి సంతోషంతో కూడిన, ఉత్సాహంతో కూడిన స్థితి నీకున్నదా లేదా అని దేవుడు ఇది నన్ను నిన్ను అడుగుచున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములు క్రొత్త నిబంధనలో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 28:8 వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరుగెత్తుచుండగా, మహా ఆనందముతో పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క క్రియ మనకు ఆనందాన్ని కలిగి చేసేదిగా ఉన్నది. అయితే నీవు అతి ఆనందాన్ని కలిగి జీవిస్తున్నావా విశ్వాస జీవితంలోని? దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్నాడు. మహా ఆనందము నీకుండాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆనందము, సంతోషము కలిగిన స్థితి నీ ఆత్మకు, హృదయానికి, మనస్సుకు, శరీరానికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా భక్తులైనటువంటి వారి యొక్క క్రియలను ఈ దినగా మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవుడు భూలోకములో ఉండి ఆయన ఆరోహణ అయినప్పుడు ఆ క్రియ చూశారు వీళ్ళందరూ. ఆ క్రియను చూశారు శిష్యులందరూ. ఏ రీతిగా చూశారంటే, వీరి మధ్య నుండి దేవాతి దేవుడు మేఘముల మీద ఆరోహణుడై వెళుచున్న స్థితిని చూచి వారు చేసిన క్రియ చూడండి ఏ రీతిగా ఉన్నదో. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవాతి దేవుని సన్నిధిని నువ్వు చూస్తున్నప్పుడు, ఆయన యొక్క క్రియలలో ఉన్నటువంటి భావాల్ని నీ మనసుకు వచ్చినప్పుడు నీ యొక్క ఆనందాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తపరుస్తున్నావా లేదా అని దేవుడు ఇది నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనము శక్తివంతము కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి వారు సంఘముల వలన సాగనంపుడు ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచు మహా సహోదరులందరికీ మహా సంతోషము కలుగ చేసిరి. నీవు ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడంటే నువ్వు సంతోషంగా ఉంటున్నావా లేదని దేవాతి దేవుడు అడుగుతున్నాడు.
నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటున్నది? నీ యొక్క పార్ట్ ఆఫ్ ది లైఫ్ విత్ ద గాడ్, దేవునితో నీ జీవితం కలిగినప్పుడు, ఎవరైనా రక్షించబడ్డప్పుడు, నువ్వు ఎవరైనా బాప్తిసం తీసుకున్న దినాన నీవు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నావా, లేకపోతే నీవు మామూలు మనిషిలాగానే దేవుని సన్నిధిలో ఉంటున్నావా? దేవుడి దినాన నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు. అదే రీతిగా 1 తిమోతి 2:4 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 2:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని, సైనికుడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. నువ్వు దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. లోక మర్యాదల చొప్పున నువ్వు సంతోషాలు ఉండొచ్చేమో, కానీ అయితే నీ జీవితంలో సంతోషము ఏ రీతిగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆయన మహిమ కొరకు మనం సిద్ధపడ్డాం, నిత్య జీవమును చూసేదానికి. అట్టి మహిమలో మనం పొందే యోగ్యతను సంపాదించుకొని జీవించడానికి నీవు ఈ లోకంలో పడుతున్న శ్రమల వల్ల కానీ, ఈ లోకంలో పడుతున్నటువంటి క్రియల వల్ల కానీ నీవు దేవుని సన్నిధిలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 4:13 మనము చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందముతో సంతోషించు నిమిత్తము, దేవుని మహిమ రెండవ రాకడలో మనం చూస్తున్నప్పుడు అప్పుడు సంతోషంతో ఉంటాం. చూశారు, దాని కొరకని ఆ సంతోషాన్ని నువ్వు మనసులో పెట్టుకొని క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. నీ యొక్క జీవన క్రమంలో శ్రమలు వస్తుంటే ఆ శ్రమల్లో నువ్వు సంతోషించు. నేను దేవుని మహిమార్థమైనటువంటి సంతోషాన్ని నేను పొందబోతున్నాను అని నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు ఎదుట వ్యక్తపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యూదా పత్రిక 24:1 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. దేవుని యొక్క సన్నిధిలో నిలవబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు నేను సిద్ధపరుచుకున్నారు. అట్టి ఆనందంతో నీవు వెళ్ళటానికి దేవాతి దేవుడు చేసినటువంటి క్రియ, నువ్వు తొట్టిల్లకుండా, నీవు తొట్టిపాటు ఉన్నప్పుడు నేను ఈ స్థితి నుంచి బయటకు రావాలి, నాకు ఆ ఆనందాన్ని నా దేవుడు కలుగ చేస్తాడు, ఆ ఆనందంలో నేను నివసించబోతున్నాను, ఆ సంతోషంలో నేను ఉండబోతున్నాను అని నీ యొక్క జీవితాన్ని నువ్వు భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినటువంటి ఆధిపత్యాన్ని కానీ అధికారాన్ని కానీ నువ్వు ఒప్పుకుంటూ సంతోషంతో ఆనందంతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. 1 పేతురు 1:8 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 1:8 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. నీ యొక్క ఆనందము సంతోషము మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవాతి దేవుడు చెప్తున్నాడు, చూడండి,
మనము దేవాతి దేవుని చూడకనే విశ్వసించాం. ఆయన మనలను ప్రేమిస్తున్నారు. అయితే నీ యొక్క విశ్వాసమునకు ఫలమును పొందుతున్నావు కదా. నీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది కదా. ఆ మహదైశ్వర్యము మహా సంతోషంలో నీవు వ్యక్తపరుస్తున్నావా లేదని దేవాతి దేవుడు నీ జీవితంలో చెప్తున్నారు. ఒక విశ్వాసకు ఉండవలసి ఉంది. దేవుని సన్నిధిలో మహా సంతోషము ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గుర్తించబద్ధులమవుతున్నాం. తద్రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ సత్యాలను తెలియజేస్తున్నప్పుడు ఆత్మదేవుడు 1 తెస్సలోనికలు 2:20 మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనికలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 2:20 వచనము, 2వ అధ్యాయము 20వ వచనం. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని రాకడ కొరకు మీరందరూ సిద్ధపడుతుండగా మీరు ఇటు ఆనందాన్ని తెలియజేస్తుంది. ఆ సంఘంలో, మీ విశ్వాస జీవితంలో, మీ క్రియలలో, మీ కుటుంబాల్లో ఆ సంతోషాన్ని చూసి యాజకులైన మేము ఆ మహిమ కొరకు మేము కూడా ఆనందించే వారిగా ఉండటానికి మేము సిద్ధముగా ఉండాలి. మేము కూడా ఆరాధన క్రమంలో మీరందరూ సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు మేము కూడా సంతోషించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడు. మీరే నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మీరు విశ్వాసులుగా చెప్పబడినటువంటి మీరు అతి సంతోషంతో, అతి ఆనందంతో, ఉత్సాహంతో మీరు దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు యాజకులైనటువంటి మాకు అతి మహిమ ఏదైతే ఉన్నదో అది మాకు సంతోషాన్ని కలుగజేస్తుందని మీ ద్వారా దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాచ్ఛమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. భక్తులైనటువంటి వారు ఎవరైతే ఖైదులో ఉండి వారి శ్రమలు పడుతున్నారో వారికి సహాయం చేయటానికి వారైతే అప్పుడున్నటువంటి ప్రజలైతే ఎంతగానో విశ్వసించి నాకు దేవాతి దేవుడు మహిమలో నాకు ఒక స్థానం ఇస్తున్నాడు, స్వాచ్ఛమన్నదని, అది స్థిరమైనదని యోచించి వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అందువలన దైవజనుడిగా చెప్పబడిన ఆ పౌలు భక్తుడు సంతోషముగా ఉంది నాకు అంటున్నాడు. కాబట్టి మీరు ఏ రీతిగా దాతృత్వము కలిగి ఉంటున్నారు? ఒకరికి సహాయం చేసే మనస్తత్వంతో, సంతోషంతో చేస్తున్నారా లేదా అని దేవాతి దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాచ్ఛం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకోండి. మాకు అవసరం లేదు ఆస్తి అన్నాక. ఎవరైతే పేదలుగా ఉన్నారో, ఖైదులో ఉన్నారో వారి కొరకని వారు ఎంతగానో శ్రమపడి వారికి ఆస్తులను కోల్పోయి కూడా వారి కరుణించిన స్థితిని మనం చూస్తున్నాం. వారందరూ దేవుని యొక్క సేవ కొరకు ఖైదులో ఉన్నవారుగా ఉంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని మనం ఏ రీతిగా ఉండొచ్చు? ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాట పడితే. నిందలు బాధలు మన జీవితాల్లో మనం భరించటానికి సిద్ధంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతే. ఎవరైతే అటువంటి నిందల్ని అనుభవిస్తున్న వారితో కూడా ఉండాలి. మనము అందులో కూడా ఆనందం ఉండాలి. మన డబ్బు ఖర్చు అవుతుందని కూడా మనము వెనుకాడక సంతోషంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా 2 కొరింథీ 7లో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 7:4లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మనం విశ్వాసులైనటువంటి వారము దేవుని క్రియలు చూచినప్పుడు మన సంతోషం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో మన సంతోషాన్ని తెలియజేస్తున్నాం. మన నిందలు కానీ గురించి కూడా 7వ అధ్యాయం 4వ వచనం.
మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నారు దైవజనులు. మీకు శిక్షావధి కలుగవాలని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలనని మీరు హృదయంలో మా ఉన్నారని లోగడ చెప్పిందని. వీరందరూ నేను ఆ యొక్క దేవాతి దేవుని సన్నిధిలో ఉంటామని, మా హృదయంలో చేర్చబడిందని నేను ఉప్పొంగిపోతున్నాను అని నేను దైవజనుడిగా మీకు చెప్తున్నాను. మీరు కూడా నేను మా దైవజనుడు కలిసి ఆ యొక్క దేవుని సన్నిధిలో సంతోషిస్తాము, ఆనందిస్తాము, బహు సంతోషంలో ఉంటామని మీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. చూడండి, ఆ యొక్క పౌలు భక్తుడు చేసిన ఫిలిప్పి చేసినటువంటి ఆ అద్భుతమైన కార్యములకు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మనం కూడా దేవుని క్రియలను మనం చూచినప్పుడు సంతోషంగా ఉండాలి. నా దేవుడు గొప్పవాడని అటు క్రియలను మన మనస్సులో ఏ రీతిగా ఈ లోకరీతిగా కొన్ని విషయాల్లో మనం సంతోషిస్తామో, దేవుని క్రియల విషయంలో కూడా మనం సంతోషాన్ని వ్యక్తపరిచి మన జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 13:52 ఒక సత్యాన్ని చూస్తున్నాం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చూడండి, దేవాతి దేవుడి ఇతనాన్ని పరిశుద్ధాత్మను పొందినప్పుడు సంతోషం. అదే రీతిగా ప్రముఖులు అదే ప్రాంతం నుండి వాళ్ళు వీరు బాధలను దుర్పి కొనేక వచ్చినైతే మీ యొక్క స్వార్థీకరణలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పడతారో దాని గురించి మీరు సంతోషించమంటున్నాడు. ఆ యొక్క పాదధూళిని దులిపిరండి, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మిమ్మల్ని సంతోషభరితులను చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 15వ అధ్యాయము 3వ వచనంలో అపొస్తలుల కార్యంలో మరొక సంతోషాన్ని చూస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి వారు సంఘముల వలన సాగనంపము వెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియబరచు సోదరులందరికీ బహు సంతోషము కలుగ చేసరి. అన్య జనులు రక్షించబడినప్పుడు మనలో మహా సంతోషం ఉంటుందా? నువ్వు ఆ లెవెల్కి ఎదుగుతున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని క్రియల వలన మనము దేవుని క్రియలు మహా సంతోషాన్ని వ్యక్తపరిచే హృదయాలు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము సంతోషాన్ని వ్యక్తపరిచే హృదయాన్ని కలిగి ఉండాలి. పాటలు పాడుటయందు, కీర్తన పాడుటయందు, వాక్యం చదువుటయందు, ప్రార్థనలు యందు, సహవాసమునందు సంతోషాన్ని వ్యక్తపరచాలి. దేవుని క్రియలు మనం విన్నప్పుడు చూచినప్పుడు అది దేవునితో మన మహా సంతోషంతో ఉత్సాహం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూతలు ఆ యొక్క నక్షత్రములు ఆ యొక్క దేవాతి దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉత్సాహంతో సంతోషంతో వారు చేసిన స్థితిని మనం గమనించాలి. ఆ రీతిగా మన జీవితాల్ని సంతోషంతో దేవుని సన్నిధిలో ఉండటానికి, మహా ఆనందంతో దేవుని సన్నిధిలో ఉండటానికి బలపరుచుకొని మన విశ్వాస జీవితాన్ని మహిమ వరకు వెళ్ళే యోగ్యతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన విషయంలో దేవునికి ఎంతగానో మనం వందనస్తులం అవుతున్నాం. మహా సంతోషమును కలిగి ఉండండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఏదైనా ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ కృపలో భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతలు. అయినా మాకు నాయన ఈ లోకంలో అనేక రీతులుగా సంతోషాన్ని మేము వ్యక్తపరుస్తాం, కానీ నీ సన్నిధులు, నీ క్రియలు, నీ వాక్యములు, నీ యొక్క ఆత్మీయతలు
మేము సంతోషాన్ని వ్యక్తపరచలేని వారుగా ఉన్నాం. వాక్యమును బట్టి నాయనా సంతోషము పెట్టాలి. అన్యజనుల రక్షణను బట్టి నాయనా సంతోషముగా ఉండాలి. నైనా నీ యొక్క శ్రమల విషయంలో మేము సంతోషముగా ఉండాలి. అంటే సంతోషము కలిగిన స్థితిని మా జీవితాలకి బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన స్థితికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము తండ్రి. రీతిగా త్రియేక దేవుని మందిరమును మందిర బిడ్డలను మీ సన్నిధిలో పెడుతున్నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఉంచుతున్నాను అయినా కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి మీరు విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. భార్యకును భర్తకును బిడ్డలకును తల్లిదండ్రులను శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి మీరే మహిమపరచబడిన గాక, కృపలు భద్రపరచబడిన గాక, ఆత్మశక్తితో నింపబడిన గాక, నూతనమైన అనుభవాలతో నింపి మీరే మహిమపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన అటు కుటుంబంలో చీకటిని విడుదల చేయండి నాయన. నాయన వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి, స్వస్థతను బట్టి స్తోత్రాలు. అయినా అదే రీతిగా వారి గురించి భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలనైనా అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలకు అని వెళ్ళారు. వారితో మీరు ఉండండి నాయన. ఉద్యోగములు దాయిచ్చేయండి నాయన. అపవాది నుంచి దూరపరచండి నాయన. అదే రీతిగా నాయన క్షేమమైన సమాచారం ఈ కరోనా దినాల్లో తల్లిదండ్రులకు అనుగ్రహించి సంతోషాన్ని ప్రకటించండి స్వామి. అదే రీతిగా నాయన అమెరికా దేశము, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, జర్మనీ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, నైనా ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో నైనా ఉద్యోగాలకు అని వెళ్ళారు. వారికి క్షేమాన్ని దయచేయండి నాయన. ఆనందాన్ని ప్రకటించండి స్వామి. అదే ఆస్ట్రేలియన్ కంట్రీస్ నైనా, అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అయినా కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయినా చిన్న బిడ్డలకు ఎదుగులకు జ్ఞానం వివేకం దయచేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా అయినా చిన్న 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 పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. మంచి ఉద్యోగములు ఆర్థిక స్తోమత కలిగి చేయండి. అయినా అదే రీతిగా అయినా బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ ఉద్యోగం చేస్తున్న వారు కరోనా దినాల్లో అయ్యే ప్రాంతాలకు తిరుగుతున్నారు. ఆయన ఏ విధమైన కరోనా సోకకుండా మీ కృపలో భద్రపరచండి నాయన. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతల ఫలితము దాయిచ్చేయండి నాయన. అదే రీతిగా నాయన మీరు మంచి దేవుడము తండ్రి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. కానీ అక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ రక్షణ స్వార్థ జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. కరోనా నుంచి దూరపరిచి శాంతిని అనుగ్రహించబడిన గాక. అధికారులకు అనుకున్న జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలన సౌలభ్యము దాయిచ్చేయబడిన గాక. ఆత్మదేవా త్రియేక దేవుని మందిరమును మందిర పరిచర్యను మీరు ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఆదివారపు ఆరాధనను మీరు మహిమపరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యములను బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి స్తోత్రాలు. ప్రభుత్వ భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరు మహిమపరచుకొని మీరే కృపలో భద్రపరుస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడిని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడును రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొనే ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు సదా తోడయుండి కృపలు సిద్ధీకరింపబడిన ఆత్మతో శక్తివంతము చేసి నూతనమైన అనుభవాలతో కూడిన ఆశీర్వదకరమైన జీవితం అనుగ్రహించి కృపలో భద్రపరచబడను గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. Have a nice day. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన